ఎక్కువ సమయం తీసుకోను. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు. మా కొత్తగూడెంది మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ కొత్తగూడెం ఉంది మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమన్నా తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు. ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు, సీనియర్ తుమ్మల గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష, పేపర్లో ఏదో కుట్రబన్ని కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను. అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మా బట్టి గారు కూడా శ్రద్ధ పెట్టాలి. సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి, నిన్న మన వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు, రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబన్నుతున్నారు అని. అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు. అందువల్ల కొద్దిగా శ్రద్ధ పెట్టమని కోరుతాను.